దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు దేవుని పరలోక రాజ్యపు మర్మములు, దేవుని పరలోక రాజ్య సత్యములు, వాటిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి మార్కు సువార్త 4వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆవ గింజ విత్తబడిన తర్వాత అది ఏ విధంగా మొలకెత్తి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై కొమ్మలు వేసి ఆకాశ పక్షులకు నీడనిచ్చిందాగున ఉంటుందో దేవుని రాజ్యము అలాగే ఉంటుందని యేసయ్య సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 31 నుంచి గమనిస్తే 30 నుంచి దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము, ఏ ఉపమానంతో దానిని వర్ణించేదము. దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో విత్తబడినప్పుడు విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక దాని కొమ్మలు ఆకాశ పక్షులకు నీడనిచ్చును అని చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి మొట్టమొదటిగా ఆ విత్తనాన్ని గురించి మనం చూసాం. ఆ విత్తనము చిన్నదైనప్పటికీ దానిలో ఉన్నటువంటి జీవము, ఆ జీవం యొక్క శక్తి ఏ విధంగా మరి పెరిగి పెద్దదవుతుందో ఆ విధంగా దేవుని రాజ్యం ఉంటుంది. మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవము మరి ఆ విధంగా మొదటిగా అది చిన్నదిగా ఉన్నప్పటికీ నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటే నీవు ఎన్నికలేని వాడవైనప్పటికీ, నీవు ఎలాంటి వాడవైనప్పటికీ, నీవు బలహీనుడవైనప్పటికీ నీవు గొప్పగా చేయబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక రెండవదిగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికన్నా పెద్దదవుతుంది. అనగా ఇక్కడ విత్తడము గురించి మనం మాట్లాడుకోవాలి. మిగతా ఉపమానాలలో క్రీస్తు ప్రభుల వారు ఆ మనుష్య కుమారుడు విత్తనమును విత్తుచున్నాడు. ఆయన క్రీస్తు ప్రభుల వారు అక్కడ విత్తనాన్ని విత్తాడు. కానీ ఇక్కడ విత్తినటువంటి ఆ యొక్క మరి విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు విత్తినారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం లేదు. మరి ఇక్కడ మనము విత్తువారముగా ఉండాలి. హల్లెలూయా. నీవు ఏమి విత్తుతున్నావు ఈ లోకంలో? నీవు దేనిని విత్తితే ఆ పంటనే నీవు కోయబోతున్నావు. మరి విత్తుటను గూర్చినటువంటి సత్యములను, విత్తుటను గూర్చినటువంటి కొన్ని మరి మూల పాఠములను ఈరోజు మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఎందుకంటే విత్తనము విత్తబడాలి, ఆవగింజ భూమిలో విత్తబడాలి. ఆ విత్తేది ఆవగింజ అయినప్పటికీ అది ఎంతో మొలచి పెద్దది మొక్క ఆకాశ పక్షులకు నీడనిస్తుంది. ఆ విధంగా మరి ఈరోజు నీవు నేను విత్తవలసినటువంటివి ఏమిటి? దేవుని రాజ్య సంబంధులు విత్తవలసినటువంటివి ఏమిటి? గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం గమనిస్తే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటను కోయును. హల్లెలూయా. Be not deceived, God is not mocked. For whatsoever a man soweth, that shall he also reap. ఈరోజు మనము విత్తుటను గూర్చినటువంటి సత్యములను, కొన్ని మూల పాఠములను నేర్చుకుందాం. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవం అనేటువంటి బహుమానాన్ని ఈ భూలోకంలో విత్తడానికి వచ్చాం. కాబట్టి మోసపోకుడి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ప్రతి వ్యక్తికి తన ఆత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా.
తన ఆత్మను మన యందుంచి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. మరి మనం పడిపోయినప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి మనల్ని పరిశుద్ధులుగా చేసి తిరిగి తన పరిశుద్ధాత్మను దేవుడు మన అందించాడు. హల్లెలూయా. మరి ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను నీవు విత్తినట్లయితే హల్లెలూయా నిత్య జీవం అనే పంటను నీవు కోయబోతూ ఉన్నావు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి ఏమి విత్తునో దానిని కోయబోతూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఈ భూలోకంలో మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన పరిశుద్ధాత్మకు మరి ఆ ఆత్మను గురించిన పంటను గురించినటువంటి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. నీవు నేను ఒకానొక దినము మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట నిలబడతాం. అప్పుడు నీవు ఈ భూలోకంలో దేవుడు నీకు అనుగ్రహించిన ఆ నిత్య జీవమును, దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మను ఏ విధంగా విత్తినావు, ఈ లోకంలో నీవు ఎంత పంటను సమకూర్చగలిగినావని దేవుడు నిన్ను ప్రశ్నించబోతున్నాడు. ఈ విషయాన్ని మరి భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, అలాగే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35 నుంచి మనం గమనిస్తే ఇక్కడ పునరుత్థానమును గురించి మరి ఈ ఉపమానాన్ని పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికించబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చుచున్నాడు, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరమును దేవుని పరిశుద్ధాత్మకు నీవు సమర్పిస్తే, మరి నీ శరీరాశలను కొట్టివేసి, నీ చిత్తాన్ని నీ తలంపులను కొట్టివేసి దేవుడు నిత్య జీవం అనే పంట కొరకు నీ శరీరాన్ని లేపుతాడు, వాడుకుంటాడు, పంటను అనుగ్రహిస్తాడు. ఈ శరీరము పాతి పెట్టబడాలి, ఈ శరీరము విత్తబడాలి. హల్లెలూయా. అనగా ఈ శరీరము విత్తబడాలి. దేవునికి సంపూర్ణముగా ఈ శరీరము సమర్పించబడినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారము మనము తనకు సమర్పించిన ఈ యొక్క శరీరమునకు దేవుడు పంటను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇదిగో ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా పంటను నీవు నేను కోయబోతూ ఉన్నాం. మొట్టమొదటిది, ప్రతి వారము ఈ లోకంలో మరి విత్తవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే నీవు ఆత్మానుసారముగా విత్తినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవం అనే పంటను కోస్తావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు తన ఆత్మనిచ్చాడు. నీవు శరీరాన్ని బట్టి విత్తితే క్షయమనే పంటను కోస్తావు, మరణం అనే పంటను కోస్తావు. మరి దేవుని ఆత్మను బట్టి విత్తువాడవైతే ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోస్తావు. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. హల్లెలూయా. ఈరోజు నా సహోదరుడా, నా సహోదరి, దేనిని నీవు విత్తుతున్నావు? ఆత్మానుసారముగా విత్తుతున్నావా, లేదంటే శరీరానుసారంగానే ఇంకా విత్తువాడవుగా ఉంటున్నావేమో? జాగ్రత్త సుమ. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. హల్లెలూయా. ఇక రెండవదిగా నీవు నేను గమనించవలసింది ఏమిటి అంటే, నీవు దేనిని విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈరోజు మనందరము ఎరిగినటువంటి సత్యము, ఈ లోకంలో మనము
మామిడి పళ్ళ పంటను వేస్తే మామిడి పళ్ళ పంటనే కోస్తాం. మామిడి విత్తనాలు వేస్తే మామిడి పళ్ళ పంటను కోస్తాం. జామ విత్తనాలు వేస్తే జామ పంటను కోస్తాం. మరి అలాగే ఇంకా యాపిల్ విత్తనాలు వేస్తే యాపిల్ పంట కోస్తాం. ప్రియులారా, యాపిల్ విత్తనాలు నాటితే మ్యాంగో మామిడి పళ్ళ పంట రాదు. అలాగే మామిడి విత్తనాలు నాటితే యాపిల్ పంట రాదు. కాబట్టి ఈరోజు నీవు దేన్ని విత్తుతున్నావో జాగ్రత్త. నీవు శరీర సంబంధంగా విత్తువాడవైతే ఈ నీ దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఈ జీవితము, ఈ శరీరాశలకు గనుక నీవు ఈ లోకంలో సమర్పించుకుంటే అక్షయము మరి నిత్య జీవమును కోల్పోతావు, క్షయమును పంటను కోస్తావు, మరి మరణంలోనికి వెళ్ళిపోతావు, మరి నిత్య జీవంలో నుంచి తప్పించబడతావు. నీవు దేనిని విత్తుతావో ఆ పంటనే నీవు కోస్తావు. మూడవది, నీవు విత్తిన దానికంటే ఎక్కువగా సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త సుమ. ఒకవేళ నీవు శరీరానుసారంగా విత్తువాడవైతే మరి శరీర సంబంధమైనటువంటి మరణం అనే పంటను నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా కోస్తావు. కానీ నీవు దేవుని చిత్తానికి లోబడి ఆత్మానుసారముగా జీవించి ఆత్మానుసారముగా విత్తువాడవై ఉంటే, ఇదిగో ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోయును. ఆ పంట ఎలాగుంటుందో మనము విత్తువాని ఉపమానమును గురించిలో నేర్చుకున్నాం. ఒకడు ఆ మంచి నేలను పడినటువంటి విత్తనాలు 30 100 ఫలించాయి. హల్లెలూయా. నీవు విత్తినటువంటి పంటకు 30 100 ప్రతిఫలాన్ని దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, విత్తేది చిన్న ఆవగింజే, కానీ ఆకాశ పక్షులకు అది నిలయముగా ఉంటుంది. ఒకవేళ నీవు ఆత్మానుసారముగా విత్తువాడవు కాకపోతే దేవుని ఉగ్రతను కోయవలసి ఉంటుంది. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూశాం, వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దానిని తినివేతురు. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త ద్వారా దేవుడు వారిని హెచ్చరించారు. వారు శరీరానుసారంగా విత్తారు. వారు మరి గాలిని విత్తి ప్రళయ వాయువులను కోచుకున్నారు. సో ద విండ్ దే రీప్ ద వరల్డ్ విండ్. వారు పిల్లరా, కాబట్టి దేవుని చిత్తానికి లోబడక వారు శరీరం అనే పంటను విత్తినారు, మరి క్షయం అనే పంటను కోసుకున్నారు. నీవు నేను అలాగే ఉండకూడదు. నీవు నేను ఆత్మానుసారంగా ఆత్మను బట్టి విత్తువారంగా ఉందాం. నిత్య జీవం అనే పంటను 30 60 100 దేవుని కొరకు పంటను సిద్ధపరుస్తాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా నెక్కలను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, ఈ లోకంలో మేము మా శరీరేచ్ఛలను బట్టి కాక ప్రభువా ఆత్మను బట్టి మీరు అనుగ్రహించేటటువంటి మీ చిత్తానుసారంగా మీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి విత్తువారముగా ఉండి నిత్య జీవం అనే పంటను కోయడానికి, వారసులం కావడానికి, ప్రభా మీ మహిమలో పాలిభాగస్థులం కావడానికి, దేవా మీ నిత్య జీవంలో పాలిభాగస్థులమయ్యే కృప మళ్ళీ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించండి. ప్రభా బిడ్డలు మీ కొరకు నిత్య జీవం అనే పంటను సిద్ధపరచడానికి మీ కృప, మీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మళ్ళీ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మా యవన బిడ్డల చుట్టూ మీ యొక్క పరిశుద్ధాత్మ రక్షణ, కాపుదల దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.